కారుణ్యం మూర్ఛార్పణమట. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ల దందా. ఒక్కో ధ్రువపత్రానికి 4 నుంచి 10 లక్షలు వసూలు చేసిరట. దళారుల అక్రమాలపైన సిఐడి ఒక నివేదిక ఇచ్చిందట. మొత్తం దందానే కదా. ఇప్పుడు కాదు, ఎప్పుడో మాట్లాడినా మనం. సింగరేణిలో ఉద్యోగాలంటే అది పెద్ద దందా. సింగరేణిలో ఉద్యోగం లభిస్తే జీవితంలో స్థిరపడినట్లే. కార్మికులు కఠిన పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉన్నా వారికి ఉచిత క్వార్టర్, విద్యుత్, గ్యాస్, నీటి సదుపాయాలు కల్పిస్తారు. దాంతో మిగతా వారితో పోలిస్తే వీరి నెల జీతంలో అయ్యే ఖర్చులు కాస్త తక్కువగానే ఉంటాయి. అందుకే ఉద్యోగులు తమ వారసులను ఇందులోనే ఉద్యోగాలు తెచ్చుకోవాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. సింగరేణి ఉద్యోగులు తీవ్ర అనారోగ్యానికి గురై పనిచేయలేని పరిస్థితిలో ఉంటే కారుణ్య నియామకం కింద వారి వారసులను ఎంపిక చేసేందుకు సంస్థ అనుమతిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపైన సిఐడి చేసిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 7 సంవత్సరాల్లో 3500 ఉద్యోగాలు ఇచ్చిరట. సింగరేణి సీఎండీగా బలరాం నాయక్ బాధ్యతలు చేపట్టాక కారుణ్య నియామకాల్లో అవకతవకలపైన ఫిర్యాదులు వచ్చినాయి. దాంతో తెలంగాణ ఆవిర్భవించాక జరిగిన నియామకాలపైన దర్యాప్తు చేయాలని సిఐడి, ఏసీబీలకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీబీ గతంలోనే దర్యాప్తు పూర్తి చేసింది. ఇటీవల రంగంలోకి దిగిన సిఐడి ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రీజియన్ల వారీగా దర్యాప్తు చేసి నివేదిక రూపొందించారు. ఆ రీజియన్లలో గత 7 సంవత్సరాల్లో 3500కు పైగా కారుణ్య నియామకాలు జరిగాయి. వాటిలో కొంతవరకు అర్హత కలిగిన కేసులుంటే అత్యధిక కేసుల్లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు సేకరించారు. అంటే దాదాపు 2000కు పైన కేసులన్నీ కూడా డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చిరు. మధ్యవర్తుల ప్రవేశంతోనే అవకతవకలు. అనారోగ్యానికి గురైన ఉద్యోగులు తాము పనిచేయలేని స్థితిలో ఉన్నట్లు మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్ను జత చేస్తూ సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. సో నేను అనారోగ్యం పాలైనా, నేను పని చేయలేకపోతున్నా అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటాడు ఆ ఎంప్లాయ్. ఉన్నతాధికారుల దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కీలకమైన ఈ సర్టిఫికెట్లను 2018 వరకు సింగరేణి ఆసుపత్రి వైద్యులే జారీ చేసేవారట. దళారుల రంగప్రవేశం చేసి సింగరేణిలోని కొందరు అధికారులను, వైద్యులను మచ్చిక చేసుకొని 2016 నుంచి అనర్హులకు సర్టిఫికెట్లు ఇప్పించారు. ఇందులో ఒక్కో సర్టిఫికెట్కు 4 లక్షల నుంచి 10 లక్షల వరకు తీసుకున్నారని సిఐడి ప్రాథమికంగా గుర్తించింది. అప్పట్లోనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేసి మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించే విధానానికి శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ దళారులు ఈ దందాను కొనసాగించినట్టు దర్యాప్తులో తేలింది. ఇలాంటి సర్టిఫికెట్లను జత చేసిన దరఖాస్తులకు ఆమోదముద్ర వేయాలని గతంలో కొందరు కీలక పెద్దలు సింగరేణి అధికారులకు అనధికారిక ఆదేశాలు జారీ చేసినట్టు దర్యాప్తులో బహిర్గతమైంది. ఆయన ఎవరో ఉండే కదా, ఈ సీఎండీ ఎవరో ఉండే, మొన్నటిదాకా ఎవరో ఉండే కదా సీఎండీ, 1 నెంబర్ చోర్. దాదాపు 9 సంవత్సరాలు ఒక్కనే పెట్టిండు. ఎవరున్నారు అక్కడ? ఈమె కవిత. అప్పటికే కవిత మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, సింగరేణి ఉద్యోగాలు అమ్ముకుంది ఈమె అని. ఇప్పుడు ఈ 3500 కాదు, ఇంకా ఇందులో చాలా ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలో టోటల్గా మొత్తం ఇక్కడ అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వడంలో, డబ్బులున్న వాళ్ళకు ఉద్యోగాలు రావడంలో కీలక పాత్ర. ఒకవేళ అర్హులున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. శ్రీధర్ అట, మహేందర్ చెప్తున్నారు. ఎస్, శ్రీధర్ సింగరేణి సీఎండీగా శ్రీధర్ ఉండే 9 ఏళ్ళు ఆయన్నే పెట్టిరు. 1 నెంబర్ చోర్, టోటల్ కరప్టెడ్. ఆయన కవిత గుసగుసలు పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇట్లాంటి దందాలు చేయాలి. అసలు మామూలు దందానా సింగరేణి? ఎన్నో స్టోరీలు చేసిన మనం. ఆరోగ్యంగా ఉన్న అన్ఫిట్ అట. అప్పట్లో పలువురు ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చూపేందుకు అన్ఫిట్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఎక్కువ కేసుల్లో తమకు మూర్ఛ ఉందని, కాలు చేయి పని చేయట్లేదని పేర్కొన్నారు. దాంతో మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఉద్యోగ విరమణ పొందిన వారి జాబితా తీసుకొని క్షేత్రస్థాయికి వెళ్లిన సిఐడి అధికారులు తగిన ఆధారాలు సేకరించారు. అనారోగ్యం ఉన్నట్లు సర్టిఫికెట్ సమర్పించిన వారిలో చాలామంది ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. తాము దళారులకు డబ్బులు ఇచ్చినట్లు చెప్పేందుకు పలువురు నిరాకరించినట్టుగా తెలిసింది. ఈ వివరాల ఆధారంగా నివేదిక రూపొందించారు. దాన్ని ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం తదుపరి కార్యాచరణపైన దృష్టి సారించబోతున్నారు. ఆ డాక్టర్లని ఎవడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసిండో వాన్ని, పాపం ఆ ఉద్యోగాలు ఆల్రెడీ పొందిన వాళ్ళని, వాళ్ళ అర్హులైతే వాళ్ళని మినహాయించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. వాళ్ళు ఎట్లాగో డబ్బులు ఇచ్చిరు అని చెప్పి వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తే ఇబ్బంది పాలవుతారు.